హలో చిల్డ్రన్, ఇప్పుడు మనం హ్యూమన్ ఐ అండ్ ద కలర్ఫుల్ వరల్డ్లో మన ఐ బాల్కి సంబంధించినటువంటి కొంత సమాచారాన్ని, మీకు ఇంపార్టెంట్ సమాచారాన్ని మాత్రమే ఇస్తున్నాను. గతిమదంతా కూడా మీరు టెక్స్ట్ బుక్లో సెల్ఫ్ రీడింగ్ చేసుకోదగినట్టుగానే ఉంది. కానీ ఏంటంటే ఇది కొంచెం తెలుగులో మీకు కొంచెం క్లియర్గా అర్థమైతే ఈ కాన్సెప్ట్ అన్నది ఏంటన్నది మనకు క్లారిటీ వచ్చేస్తుంది. అందుకనే నేను ఇక్కడ తెలుగులో ప్రజెంట్ చేస్తున్నాను. చూడండి, ఈ ఐ లెన్స్ ఉందో చూసారా? ఇక్కడ ఐ లెన్స్, ఈ ఐ లెన్స్ ఇది చాలా చూడండి క్రిస్టలైన్ లెన్స్, ఐ లెన్స్. ఈ ఐ లెన్స్ అది ఎట్లా ఉంటుందంటే కొంచెం ఫైబ్రస్గా, కొంచెం జెల్లీ టైప్లో ఉన్నట్టు ఉంటుందన్నమాట. జెల్లీ అంటే తెలుసు కదా మనకి, ఇది జస్ట్ లైక్ ఎట్లా ఉంటుందంటే, ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మన కంటి కలకైనప్పుడు ఒక వేపకాయ ట్యూబ్ లాంటిది ఇస్తారు. ఆ వేపకాయ ట్యూబ్ని మనం కంట్లో పెట్టుకోగానే కొంచెం జిగురుగా ఉండి అతుక్కుపోతున్నట్టుగా ఉంటుంది చూడండి. అట్లా జెల్లీ టైప్లో ఉంటుందన్నమాట. ఇది మన లెన్స్, ఆప్టికల్ ఐ లెన్స్ ఫైబ్రస్గా ఉండి జెల్లీ లాంటి పదార్థం ఉంటుంది. అందులో జెల్లీ లాంటి పదార్థం ఉంటుంది. అందుకని ఏమవుతుంది, దాని కర్వేచరు సిలియరీ మజిల్స్ ద్వారా, అంటే సిలియరీ మజిల్స్ ద్వారా దీని యొక్క లెన్స్ యొక్క కర్వేచరు కొంచెం మారుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఈ సిలియరీ మజిల్స్ అయ్యి స్ట్రెయిన్ అయినాయి అనుకోండి ఒక రకంగా ఉంటుంది, రిలాక్స్డ్గా ఉంటే ఒక రకంగా ఉంటుంది. ఆ సిచ్యుయేషన్ ఏంటో చూద్దాం ఇక్కడ. అంటే ఇప్పుడు ఈ సిలియరీ మజిల్స్ దానివల్ల ఈ ఐ లెన్స్ ఫోకల్ లెంగ్త్ మారిపోతూ ఉంటుంది. ఆ సిచ్యుయేషన్ ఎక్కడ వస్తుందో కూడా మనం చెప్పుకుందాం. ఎప్పుడైతే ఫోకల్ లెంగ్త్ మారుతుందో అది కళ్ళు స్ట్రెయిన్ అవుతున్నాయి అన్న పాయింట్ మనకి తెలుస్తుందంటే, మనం చదవలేకపోవటం, మనకి క్లియర్గా కనపడకపోవటం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఈ సిలియరీ మజిల్స్ కొంచెం రిలాక్స్ అయినాయి అనుకోండి, కొంచెం అంటే స్ట్రెయిన్ లేకుండా రిలాక్స్ అయినాయి. అప్పుడు రిలాక్స్ అయితే ఏమవుతుందో చూడండి, ఆ లెన్స్ థిన్గా అయిపోతుంది. అంటే ఏంటంటే, థిన్ అంటే తెలుసు కదా, మనం థిక్ అంటే ఇట్లా బల్జ్డ్గా మనం చెప్తున్నాం. ఇదే థిన్ అంటే చాలా చిన్నగా, అంటే దిస్ ఈజ్ థిక్ అండ్ దిస్ ఈజ్ థిన్. చూడండి, అంటే థిక్నెస్లో ఎంత మార్పు కనిపించిందో చూడండి ఇక్కడ. అంటే ఈ లెన్స్ చాలా థిన్గా అయిపోతుంది. అంటే చాలా థిన్గా అయిపోతుంది అంటే అర్థం ఏంటంటే ఫోకల్ లెంగ్త్ పెరుగుతుందని అర్థం. ఎప్పుడైనా ఒక లెన్స్ యొక్క థిక్నెస్ మారిపోయి థిన్ అవుతూ ఉంటే ఫోకల్ లెంగ్త్ పెరుగుతుందని అర్థం. ఎప్పుడైతే ఫోకల్ లెంగ్త్ పెరుగుతుందో దూరంగా ఉన్న వస్తువులు మనకు క్లియర్గా కనపడతాయి. అంటే దూరంగా ఉన్న వస్తువులు దగ్గరగా క్లియర్గా కనపడతాయి అంటే మనకి ఏంటంటే, మనకి కావలసినటువంటి ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఏంటి, సినిమా పోస్టర్లు ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా మనకి క్లియర్గా కనపడతాయి. అదే మనకి దగ్గరగా ఉన్న వస్తువులు అంత క్లియర్గా కనపడవు. దూరంగా ఉన్న వస్తువులు బాగా క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. అంటే మజిల్స్ కొంత ఏది రిలాక్స్ అయితే, అదే కాంట్రాక్ట్ అయినాయి అనుకోండి, అంటే మజిల్స్ కొంచెం రిలాక్స్ అయినాయి, ఇప్పుడు కాంట్రాక్ట్ అయిపోయినాయి, అంటే బాగా స్ట్రెయిన్ అయినాయి. బాగా స్ట్రెయిన్ అయితే కనుక దాని ఫోకల్ లెంగ్త్ ఏమైపోయింది, తగ్గిపోయింది. ఇందాక ఫోకల్ లెంగ్త్ పెరిగిపోయింది, ఇప్పుడు ఫోకల్ లెంగ్త్ తగ్గిపోయింది. ఫోకల్ లెంగ్త్ తగ్గిపోయిందంటే ఏంటి, దగ్గర వస్తువులు మాత్రమే కనపడతాయి. దగ్గర వస్తువులు చాలా క్లియర్గా కనపడతాయి, దూరమై కనపడవు అని అర్థం. ఎప్పుడు అవి కండరాలు, సిలియరీ మజిల్స్ కాంట్రాక్ట్ అయితే అంటే కుదించుకుపోతున్నట్టు ఉంటాయి అన్నమాట. కళ్ళు చాలా కష్టమయ్యి మనం ఇది చూడటంలో మనం కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం.
అక్కడ మనకి ఈ సిలియరీ మజిల్స్ కాంట్రాక్ట్ అయితే ఫోకల్ లెంగ్త్ తగ్గిపోతుంది. ఫోకల్ లెంగ్త్ తగ్గిపోయిందంటే దగ్గరికి మాత్రమే కనపడతాయి, దూరమే కనపడవు. అర్థమవుతుందా? అంటే రిలాక్స్ అయితేనేమో దూరంగా ఉన్న వస్తువులు కనపడతాయి, కాంట్రాక్ట్ అంటే మజిల్స్ కాంట్రాక్ట్ అయితే దగ్గరగా ఉన్న వస్తువులు క్లియర్గా కనపడతాయి. అంటే థిక్నెస్ పెరుగుతుందన్నమాట. ఇక్కడ ఫస్ట్ కేసులో ఈ లెన్స్ థిక్నెస్ తగ్గుతుంది, థిన్ అయిపోయింది. సెకండ్ కేసులో థిక్నెస్ కొంచెం పెరిగిందని అర్థం. ఇప్పుడు అకామిడేషన్ అంటే ఏంటో చూద్దాం. అంటే మన కన్ను కొన్ని వస్తువుల్ని చూడటానికి దాని యొక్క ఫోకల్ లెంగ్త్ని ఎన్ని రకాలుగా అడ్జస్ట్ చేసుకుంటుందో దాన్నే మనం అకామిడేషన్ అంటాం. ద ఎబిలిటీ ఆఫ్ ద ఐ లెన్స్, చూడండి ఇక్కడ చెప్పాను, ద ఎబిలిటీ ఆఫ్ ద ఐ లెన్స్ టు అడ్జస్ట్ ఇట్స్ ఫోకల్ లెంగ్త్ ఈజ్ కాల్డ్ అకామిడేషన్. ఒక్కొక్కసారి మనకి ఒక దగ్గర వస్తువు ఒక దూరం వస్తువుని కంపేర్ చేయాలి. ఒక దగ్గరగా ఉన్న వస్తువుని ఒక దూరంగా ఉన్న వస్తువుని కంపేర్ చేయాలి. అప్పుడు మనకి దగ్గరదే క్లియర్గా కనపడుతుంది, దూరంది కనపడదు అంటే కాదు. ఈ ఐ ఏం చేస్తుందంటే దాని యొక్క ఫోకల్ లెంగ్త్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ముందు ఒకడు వస్తున్నాడు, వెనకాల కొంచెం దూరంలో ఇంకొకడు వస్తున్నాడు, ఇద్దరిని మనం క్లియర్గా ఐడెంటిఫై చేయాలి. అంటే అక్కడ ఏంటి, ఫస్ట్ వాడిని చూడటానికి ఫోకల్ లెంగ్త్ అడ్జస్ట్ చేసుకుంటుంది, దూరంగా ఉన్నవాడిని చూడటానికి కూడా ఫోకల్ లెంగ్త్ అడ్జస్ట్ చేసుకుంటుంది. అంటే మనకి ఎంతమంది ఎన్ని ఆబ్జెక్ట్స్ని చూడటానికి కన్ను మన ఫోకల్ లెంగ్త్ని అడ్జస్ట్ చేసుకుంటుందో దాన్నే అకామిడేషన్ అంటాం. అర్థమవుతుందా? ఎన్ని వస్తువుల్ని, ఎన్ని డిఫరెంట్ వస్తువులు దూరంగా దగ్గరగా ఉన్న వస్తువుల్ని మనం క్లియర్గా చూడటానికి మన కన్ను ఎంత ఫోకల్ లెంగ్త్ని అడ్జస్ట్ చేసుకుంటుందో దాన్నే మనం అకామిడేషన్ అంటాము. ఇలా అకామిడేషన్ అనుకుంటా పోతే ఒక లిమిట్ ఉంటుంది దానికి, కన్నుకి కూడా. అంటే కొంత సర్టన్ లిమిట్ తర్వాత అది ఇంకా అడ్జస్ట్ చేసుకోలేదన్నమాట. అదే చూడండి ఇక్కడ చెప్తాడు, కానీ కొంత లిమిట్ తర్వాత ఐ లెన్స్ యొక్క ఫోకల్ లెంగ్త్ తగ్గడం కష్టం. అంటే ఇప్పుడు ఏదో ఒక వస్తువుని చూడాలి, మన కంటి దగ్గరికి పెట్టేసి చూడడం అంటే కష్టం. మనం ఇప్పుడు మీ బుక్ తీసుకొని మనం ఇట్లా దగ్గరగా పెట్టి చూడాలంటే చాలా కష్టం. దానికి ఒక దూరం, ఒక లిమిట్ ఉంది. ఆ లిమిట్ని దాటి లోపలికి వస్తే మనకి అక్షరాలన్నీ కూడా బ్లర్డ్గా కనిపించేస్తూ ఉంటాయి, అంటే అలికేసినట్టుగా కనపడుతూ ఉంటాయి. బ్లర్డ్నెస్ అంటే అదనమాట. సో ఇక్కడ మనకి ఒక వస్తువుకి మన కంటికి ఉండవలసినటువంటి కనీస దూరం 25 సెంటీమీటర్లు. కనీస దూరం ఒక వస్తువుకి, ఏదైనా ఒక వస్తువుకి మన కంటికి మనం క్లియర్గా చూడాలంటే ఉండవలసినటువంటి కనీస దూరం 25 సెంటీమీటర్లు. దాన్నే మనం ఏమంటామంటే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అంటారు దీన్ని. ఇది 25 సెంటీమీటర్ల దూరాన్ని, కనీసం 25 సెంటీమీటర్ల దూరం, కనీసం 25 సెంటీమీటర్ల దూరాన్నే మనం లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అని చెప్తాము. అంటే ఆరోగ్యవంతమైన కంటికి లీస్ట్ డిస్టెన్స్ 25 సెంటీమీటర్స్ ఉంటుంది. కానీ ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు అయిపోయాక కొంచెం ఏజ్లో మార్పు వచ్చి ఇప్పుడు మనం చూస్తున్నాం, 6వ తరగతిలో ఉన్నవాడు కూడా కళ్ళద్దాలు వేస్తున్నాడు. ఆఖరికి ఫస్ట్ సెకండ్ స్టాండర్డ్లో వాళ్ళకు కూడా కళ్ళద్దాలు ఉన్నవాళ్ళు మనం చూస్తున్నాం. వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే మనం తినేటటువంటి ఫుడ్లో క్వాలిటీ మారిపోయి పోషక విలువలు తగ్గిపోయి దృష్టి లోపం అన్నది వచ్చేస్తుంది. అది కూడా హెరిడిటరీగా వస్తుంది, హైజీనిక్ కండిషన్స్లో వస్తుంది. సో రకరకాల కాజెస్ వల్ల ఇప్పుడు కూడా కంటి చూపు చిన్నపిల్లల మీద, అప్పుడే పుట్టిన పిల్లల మీద కూడా కంటి చూపు ప్రభావం కనిపిస్తుంది. అందుకే మనకేంటంటే 1వ తరగతి 2వ తరగతి పిల్లలను కూడా మనం కంటద్దాలు పెట్టుకోవటం చూస్తున్నాం ఇప్పుడు మనం. ఇక్కడ ఎంత దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ని మన కన్ను క్లియర్గా చూడగలదో దాన్నే ఫార్ పాయింట్ ఆఫ్ ద ఐ అంటారు.
ఇప్పుడు కొంతమందికి చూడండి, రాత్రిపూట ఏది అమావాస్య చీకట్లో మనం స్టార్స్ని కనుక చూస్తే ఎక్కడో చివర ఉన్నటువంటి స్టార్స్ మనకి కలర్స్ మారిపోతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మినుకు 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 మంట మెరుస్తూ ఉంటాయి. అంటే కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అది కూడా అంత దూరంగా ఉన్నది కూడా మనం క్లియర్గా చూడగలం. ఆ స్టార్ చూసావా ఎంత రంగులు మారుతుందో, ఇటుపక్క నుంచి ఇటుపక్కన ఏది మన పోల్ స్టార్ పైన ఉందో చూడు, ఆ యాంగిల్లో అటు ఆ కాన్స్టలేషన్ పైన ఉంది నక్షత్రం మనకి చాలా కలర్స్ మారుతూ కనిపిస్తుంది నాకు అని చెప్తూ ఉంటారు. అంటే ఏంటంటే వాళ్ళ కళ్ళు అంత ఆరోగ్యంగా ఉన్నాయన్నమాట. సో అది ఎంత దూరం అయితే మనం ఉన్న ఆబ్జెక్ట్ని మనం క్లియర్గా చూడగలమో దాన్నే ఫార్ పాయింట్ ఆఫ్ ద ఐ అని చెప్తారు. ఫార్ పాయింట్ ఆఫ్ ద ఐ. ఆరోగ్యవంతమైన కళ్ళకు ఇది అనంత దూరం అని అర్థం. అంటే ఫర్ హెల్దీ ఐ, ఆరోగ్యవంతంగా ఉన్న కళ్ళకి ఈ దూరం అనంతం అన్నమాట. కొంతమందికి ఏంటంటే ఇప్పుడు ఏజ్ ఫ్యాక్టర్లో చెప్పాను కదా, ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా కళ్ళద్దాలు పడుతున్నాయని. కొంతవరకు మన ఇళ్లలో చూసుకుంటే కనుక కొంచెం తాతలు, మా అమ్మలు ఇట్లాంటి వాళ్ళకి మన కంటి చుట్టూతో ఒక తెల్లటి ఒక పొర లాంటిది వస్తూ ఉంటుంది అన్నమాట. దాన్నే శుక్లాలు అంటాం మనం. ఇప్పుడు శుక్లాలు అంటాం, మీరు వినే ఉంటారు. ఆ శుక్లాలని మనం తీయించుకోవాలి, లేకపోతే ఏంటంటే కంటి చూపు మొత్తం పోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. సో శుక్లాలు తీసేసిన తర్వాత ఏం చేస్తాడంటే ఆ జెల్లీ లాంటి సబ్స్టెన్స్ ఉంటుందని కదా, ఐ లెన్స్, దాన్ని తీసేసి మామూలుగా గ్లాస్ లెన్స్ అన్నది వేస్తాడు లోపల. ఏది ఇందాక మనం చెప్పుకున్నాం, థిన్ లెన్స్ అంటే చాలా సన్నగా ఉంటుందన్నమాట. అది మనకి కొంచెం విజిబిలిటీ క్లియర్గా ఉండాలి. థిన్ లెన్స్ ఎప్పుడు వాడతాం? దూరంగా ఉన్న వస్తువులను మనం చూడటానికి ఎక్కువగా థిన్ లెన్స్, అంటే థిక్నెస్ అయిపోయి థిన్గా అవుతుంది, అంటే దూరంగా ఉన్న వస్తువులు క్లియర్గా కనిపిస్తాయి. అర్థమవుతుందా? అది కనపడకపోతే కనుక ఈ థిన్ లెన్స్ అన్నది వేసుకుంటే దూరంగా ఉన్న వస్తువులన్నీ కూడా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. అంటే శుక్లాలు అన్న వాటిని మనం ఏంటంటే ఆపరేషన్ చేసే తీయాలి. అట్లాంటివి మనం ఏదో ఊరికే పసరు పోసుకుంటే కరిగిపోతే ఇట్లాంటివన్నీ కూడా మూఢనమ్మకాలు. అట్లాంటి వాటికి మనం పోకూడదు. వీ మస్ట్ కన్సల్ట్ an ophthalmologist for proper care and action. Okay, I have presented the important points regarding the vision, of the eye here. Okay, these points are clear maybe, and this is the topic covered under accommodation of the eye అన్నది దాంట్లో కవర్ చేసాం. ఓకే, థ్యాంక్ యూ.